హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి సంబంధించి అలాగే సోషల్కి సంబంధించి ప్రీవియస్గా మనల్ని ఎటువంటి టైప్ ఆఫ్ బిట్స్ అడిగారు అనేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో చాలామంది వచ్చేసి టెట్కి చాలా తక్కువ టైం ఉంది కదా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి అడుగుతున్నారు కదా. మీకు వచ్చేసి టెట్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్సే ఇస్తారండి. టెట్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు దాదాపుగా. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఎవరైతే ఫస్ట్ అంటే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి 8th క్లాస్ వరకు అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే 9th 10th రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇప్పుడు టెట్ ఎగ్జామ్కి కాబట్టి నార్మల్గా బేసిక్ క్వశ్చన్సే ఇస్తారండి. చాలా డెప్త్గా అయితే ఇవ్వడు కాబట్టి టెట్కి ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు వచ్చేసి 8th క్లాస్ వరకు చదవండి. ఆల్రెడీ రివిజన్ చేసిన వాళ్ళు వచ్చేసి 9th 10th రిలేటెడ్గా ఉండేటటువంటి టాపిక్స్ కూడా కవర్ చేయండి. సో అలాగే ఒకసారి వచ్చేసి మీరు ప్రీవియస్గా బిట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకైతే తెలుస్తుంది అనమాట మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటటువంటి దాని గురించి. సో ఈ వీడియోలో వచ్చేసి ఈవీఎస్కి సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. శాస్త్రం అనే పదము సెయిన్షియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే సెయిన్షియా అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనము శాస్త్రం అంటాం కదా, సో సామాన్య శాస్త్రం ఇలా అంటాం కదా, సో దానికి సంబంధించి ఈ పదం వచ్చేసి సెన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందండి. సెన్షియా అనేది ఏ పదము? లాటిన్ పదము. సో ఈ లాటిన్ పదానికి అర్థం ఏంటి అంటే జ్ఞానము, తెలుసుకోవడం అండి. రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే, జ్ఞానము, తెలుసుకోవడము. ఇక్కడ వచ్చేసి మనకు సెన్షియా అనేది వచ్చేసి ఏ పదము అంటే లాటిన్ పదం అండి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సెన్షియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అలాగే తెలుసుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బొద్దింకలు నివసించడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటాయి. సో ఆన్సర్ వచ్చేసి చీకటి మరియు తడి అండి. బొద్దింకలు వచ్చేసి ఎక్కువగా నివసించడానికి ఎటువంటి పరిస్థితులను ఎంచుకుంటాయంటే చీకటి అలాగే తడిగా ఉండేటటువంటి నేలనైతే ఎంచుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఘనస్థితిలో గల కార్బన్ డైఆక్సైడ్ను ఇలా అంటారు. సో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, సో అది వచ్చేసి అది ఘనస్థితిలో ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే పొడి మంచు అండి. పొడి మంచు అంటే ఏమంటారంటే డ్రై ఐస్ అనేసి పిలుస్తారు. పొడి మంచు. ఘనస్థితిలో గల కార్బన్ డైఆక్సైడ్ను ఏమంటారు అంటే పొడి మంచు. నెక్స్ట్ క్వశ్చన్, రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఇలా అంటారు. మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సెట్ ఆఫ్ ఎగ్జామ్లో మనకు తాంతవత కానీ ధ్వని గుణం గురించి కానీ స్థరణీయత కానీ వాహకత గురించి కంపల్సరీగా అయితే క్వశ్చన్ ఇచ్చారండి. రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఏమని పిలుస్తారు అంటే స్థరణీయత అనేసి పిలుస్తారండి. స్థరణీయత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముక. స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముకని ఏమని పిలుస్తారంటే స్టెప్స్ అనేసి పిలుస్తారండి. స్టెప్స్. స్టిరప్ ఆకారంలో గల మధ్య చెవి ఎముకని ఏమని పిలుస్తారు? స్టెప్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అనేసి ఇచ్చారండి. శ్వేత విప్లవ పితామహుడు వచ్చేసి మనకు జేకే కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని సూక్ష్మ రక్షక భటులు. రక్తంలోని సూక్ష్మ రక్షక భటులు ఏవి అనేసి ఇచ్చారు. సో న్యూట్రోఫిల్స్ని వచ్చేసి మనము సూక్ష్మ రక్షక భటులు అనేసి పిలుస్తారండి. న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సకశేరు కాలలో పృష్ఠవంశము ఈ విధంగా మార్పు చెందినది. సకశేరు కాలలో ఇక్కడ పృష్ఠవంశం వచ్చేసి ఏ విధంగా మార్పు చెందినది అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి వెన్నెముక అండి. వెన్నెముక. సకశేరు కాలలో పృష్ఠవంశం వచ్చేసి వెన్నెముకగా మనకు మార్పు చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వానపాము దీని ద్వారా శ్వాసిస్తుంది. వానపాము వచ్చేసి చర్మం ద్వారా శ్వాసిస్తుందండి. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము దీనిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు. సో ప్రోటీన్లను పరీక్షించడానికి మనము 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి చీమలు హనీడ్యూ కోసము ఈ కీటకాలను పెంచుతాయి. ఆన్సర్ వచ్చేసి ఎపిడ్స్ అండి. ఈ క్వశ్చన్ కూడా మనల్ని చాలాసార్లు అడిగారండి. చీమలు వచ్చేసి హనీడ్యూ కోసం వచ్చేసి ఏ కీటకాలను పెంచుతాయి అంటే ఎపిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాష్పీభవన స్థానం అండి. నీరు వచ్చేసి ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ స్థితి నుంచి అంటే నీరు వచ్చేసి వాయు రూపంలోకి మారిపోతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటాము అంటే బాష్పీభవనము అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి. గోమటేశ్వర విగ్రహం ఉన్న ప్రదేశం. ఆన్సర్ వచ్చేసి మనకు శ్రావణబెళగొల అండి. ఇది కర్ణాటకలో ఉంది. గోమటేశ్వర విగ్రహం ఉన్న ప్రదేశం వచ్చేసి శ్రావణబెళగొల. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆర్యభట్ట అండి. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో సమానంగా లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏది? సో రాజస్థాన్ అండి. ఆంధ్రప్రదేశ్తో సమానంగా లోక్సభ స్థానాలను కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రట్టడి అండి. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఏమని పిలుస్తారు అంటే రట్టడి అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆస్ట్రాయిడ్లు ఈ గ్రహాల మధ్య కలవు. ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి ఏ గ్రహాల మధ్య ఉన్నాయనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి అంగారకుడు గురుడు అండి. అంగారకుడు అలాగే గురుడు మధ్యలో మనకు ఆస్ట్రాయిడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినటువంటి సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1885వ సంవత్సరం అండి. భారత జాతీయ కాంగ్రెస్ వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 1885. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి విద్యానాథుడు అండి. విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు అంటే విద్యానాథుడు. నెక్స్ట్ క్వశ్చన్ శరీరము మనస్సు మధ్య సమతౌల్యానికి క్రీడలు అవసరం అని అన్నది ఎవరు? శరీరము మనసు మధ్య సమతౌల్యానికి క్రీడలు అవసరం అన్నది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ. శరీరము మనసు మధ్య సమతౌల్యానికి క్రీడలు అవసరం అని చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో భూగోళం వేడెక్కడానికి కారణం కానిది ఏది అనేసి అడిగారండి. మీరు చూస్తున్నారు కదా, టెట్ ఎగ్జామ్ అంటే మనకు దాదాపుగా బేసిక్ క్వశ్చన్సే ఇస్తారండి. టెట్కి డిఎస్సికి అయితే డెప్త్గా 10th వరకు కూడా ఇస్తారండి. టెట్కి సంబంధించి 8th క్లాస్ వరకు చదువుకుంటే సరిపోతుంది. కానీ డిఎస్సికి అయితే మనకు చాలా డెప్త్గా అయితే క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ వచ్చేసి భూగోళం వేడెక్కడానికి కారణం కానిది ఏంటిదంటే జనపనార ఉత్పత్తులు వాడడం అండి. రెఫ్రిజిరేటర్ల వాడకం వల్ల కానీ, ఎయిర్ కండిషనర్ల వల్ల కానీ, మోటార్ వాహనాల వల్ల కానీ భూమి అనేది వేడెక్కుతుందన్నమాట. సో జనపనార ఉత్పత్తులను వాడడం వల్ల భూమి అనేది వేడి ఎక్కదు. నెక్స్ట్ క్వశ్చన్ సివిల్ కేస్ క్రిందకి వచ్చేటటువంటి నేరం ఏది? సో విడాకులు అండి. ఈ విడాకులు అనేది మనకు సివిల్ కేసు కింద వస్తుంది. దొంగతనం కానీ, లంచగొండితనం కానీ, వరకట్నం ఇవన్నీ క్రిమినల్ కేసుల కింద వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్
రేఖాంశాలకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. రేఖాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి అనేది తప్పండి. సో రేఖాంశాలను మనము ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాము అంటే మధ్యాహ్న రేఖలు అనేసి పిలుస్తారు. అలాగే రేఖాంశాలు వచ్చేసి అన్నీ ఒకే పొడవులో ఉంటాయి. రేఖాంశాలు వచ్చేసి నిలువు రేఖలు. మనకు ఇలా నిలువుగా ఉండేటటువంటి రేఖలను వచ్చేసి రేఖాంశాలు అంటారు. అడ్డంగా వాటిని వచ్చేసి అక్షాంశాలు అనేసి పిలుస్తారండి. కాబట్టి రేఖాంశాలకు సంబంధించి రేఖాంశాలకు మరొక పేరేంటి? మధ్యాహ్న రేఖలు అనేసి పిలుస్తారు. అలాగే రేఖాంశాలన్నీ ఒకే పొడవులో ఉంటాయి. రేఖాంశాలు వచ్చేసి నిలువు రేఖలు. ఇవన్నీ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. అమృత్ బజార్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ అనేసి ఇచ్చారు. ద హిందూ వచ్చేసి సుబ్రహ్మణ్యం అయ్యర్. కేసరి వచ్చేసి బాలగంగాధర్ తిలక్. అలాగే యంగ్ ఇండియా ముట్నూరి కృష్ణారావు అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికాని జత వచ్చేసి ఆప్షన్ 1 and 4 అనేది మనకు సరికాదండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు ఎవరు? శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండేటటువంటి వివిధ అంశాలను పేర్కొన్నవారు ఎవరు అంటే కార్ల్ పియర్సన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి గడ్డి జాతి మొక్కలలో పరాగ సంపర్కం అనేది గాలి ద్వారా జరుగుతుంది అని విద్యార్థి అయితే తెలపడం జరిగింది. దాన్ని వచ్చేసి ఏమంటారు అనేసి ఇచ్చారు. సో దాన్ని వచ్చేసి సాధారణీకరణము అనేసి అంటారండి. ఇక్కడ వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి ఇవి గడ్డి జాతి మొక్కలు కాబట్టి ఇవి వచ్చేసి వీటి యొక్క ప్రత్యుత్పత్తి అనేది పరాగ సంపర్కం ద్వారా అంటే గాలి ద్వారా జరుగుతుంది అనేసి విద్యార్థి అయితే తెలిపాడు. ఇలా తెలపడం దాన్ని బట్టి మనం దాన్ని ఏమంటాము అంటే సాధారణీకరణము అనేసి చెప్తామండి, జనరలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల మూర్తిమత్వము, సామర్థ్యము ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగించు సాధనం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్ధారణ మాపిని అండి. నిర్ధారణ మాపిని ద్వారా మనము విద్యార్థులలో మూర్తిమత్వాన్ని అలాగే వారి యొక్క సామర్థ్యం ఏ ఏ స్థాయిలలో ఉన్నదో మనము అంచనా వేయవచ్చు. నిర్ధారణ మాపిని. నెక్స్ట్ క్వశ్చన్. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాలానుగుణ ఉపగమం అండి. చరిత్ర అంటే ఏంటంటే మనకు జరిగిపోయినటువంటి అంశాల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఒక్కొక్క కాలానికి సంబంధించి మనకు చరిత్ర అనేది ఉంటుంది. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమం ఏది అంటే కాలానుగుణ ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా ప్రణాళికకి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి విషయ కేంద్రకమైనది అనేది తప్పు వాక్యం అండి. విద్యా ప్రణాళికకు సంబంధించి ఏంటంటే దీని పరిధి వచ్చేసి మనకు విశాలమైనదిగా ఉంటుంది. అలాగే లక్ష్య ప్రధానమై ఉంటుంది. అంటే ఒక లక్ష్యం ఉందనుకోండి, దాన్ని కంపల్సరీగా రీచ్ అవ్వాలనే ఇది ట్రై చేస్తుంది. నెక్స్ట్ సృజనాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తుంది. సో తప్పు వాక్యం ఏంటంటే ఇది విషయ కేంద్రకమైనది అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించినటువంటి కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యశ్పాల్ కమిటీ అండి. ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని చాలాసార్లు చాలా టెట్ ఎగ్జామ్స్లో కానీ డిఎస్సిలో కూడా అడిగారండి. విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ ఏది అంటే యశ్పాల్ కమిటీ. ఇవి వచ్చేసి మనకు సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలా ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారైతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోను కూడా మీరైతే చూడొచ్చండి.